సార్ రాజమౌళి గారికి అండ్ వాళ్ళ మిసెస్ రమా రాజమౌళి గారికి ఇద్దరికి కూడా ఆస్కార్ సెలెక్టర్స్ ది కమిటీ ఉంటుంది. అందులో సభ్యత్వం ఇచ్చారు అని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. ఇందులో నిజం ఎంత ఉంది? అసలు ఈ సభ్యత్వం కొరకు ఎటువంటి క్రైటీరియా ఉంటుంది సార్? ఇప్పటివరకు మరి దేశంలో ఎవరెవరు ఉన్నారు సార్ మన దేశంలో? ఆస్కార్ మామూలుగా దాదాపు 10,000 మంది వరకు సభ్యులు ఉంటారు ఆస్కార్లో. వివిధ దేశాల్లో వివిధ రంగాలు అంటే సినిమాకు సంబంధించి వివిధ విభాగాలకు సంబంధించి కొంతమందిని ఆస్కార్ కమిటీలో పెడతారు. ఈ 10,000 మంది అందరూ ఓట్లు వేయరు. వీళ్ళల్లో యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఓట్లు వేస్తుంటారు. ఇలాగా ఆస్కార్ సంబంధించి ఈ ఈ మెంబర్స్ అంతా కూడా ఓట్లు వేసి ఎన్నుకుంటారు. అందుకని ఆస్కార్కి ఎందుకు ఖర్చు ఎక్కువ అవుతుందంటే ఈ మెంబర్స్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్లు చేయాల్సి ఉంటుంది. అట్లాగే వీళ్ళకి కొంతమంది గిఫ్ట్లు ఇవ్వడం అవన్నీ కూడా చేస్తుంటారు. సో అట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది, క్యాంపెయిన్ చేయాల్సి ఉంటుంది. అంటే విజిబిలిటీ, కొన్ని వేల సినిమాలు పోటీ పడుతున్నప్పుడు విజిబుల్గా తమ సినిమాని వీళ్ళ దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకని రాజమౌళి కూడా త్రిపుల్-ఆర్కి వెరీ ప్లాన్డ్గా పబ్లిసిటీని తీసుకెళ్ళగలిగాడు. సో దానివల్ల ఇప్పుడు ఆస్కార్లో ఉన్న అందరూ కూడా గుర్తించగలిగారు దీన్ని, త్రిపుల్-ఆర్ ఒకటి ఉందని. సో అది జరిగింది. ఇప్పుడు ఇంకొక ప్రెస్టీజియస్ విషయం, తెలుగు సినిమా గర్వపడాల్సిన విషయం ఏంటంటే రాజమౌళికి, రమా రాజమౌళికి ఆస్కార్ అవార్డు కమిటీలో సభ్యత్వం వచ్చింది. ఈ ఇయర్కి సంబంధించి మొత్తంగా 57 దేశాల నుంచి 487 మందిని కొత్తగా ఈసారి ఆహ్వానించారు. అందులో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. సో ఇది ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణం అని చెప్పచ్చు. అయితే గత ఏడాది కూడా కొంతమంది ఉన్నారు. రామ్ చరణ్ ఉన్నాడు గత సంవత్సరంలో, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, కీరవాణి ఉన్నాడు, చంద్రబోస్ ఉన్నారు, సెంధిల్ కుమార్ ఉన్నాడు, సాబు సిరిల్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు గతంలో కూడా మన తెలుగు నుంచి కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు రాజమౌళి, రమా రాజమౌళి ఏమో దర్శకుడి కేటగిరీలో, రమా రాజమౌళి ఏమో కాస్ట్యూమ్ డిజైన్ కేటగిరీలో. అంటే కాస్ట్యూముకు అవార్డులు ఇచ్చడానికి సంబంధించిన సినిమాలను కొన్నిటిని ఈమెకు పంపిస్తారు, చూసి వాటి మీద తన అభిప్రాయము, ర్యాంకు పెట్టమని. అలాగా ప్రపంచంలో ఉండే బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్లకు ఆస్కార్ సంబంధించిన సినిమాలను పంపిస్తారు. ముందుగా నామినేషన్కి సంబంధించి ఒక 5 సినిమాలను సెలెక్ట్ చేయమని పంపిస్తారు. నామినేషన్ తర్వాత మళ్ళీ దాంట్లో బెస్ట్ ఫిల్మ్ ఫర్ కాస్ట్యూమ్ డిజైన్ అనేది ఆ కేటగిరీకి మళ్ళీ వస్తుందన్నమాట. అట్లా ఇప్పుడు ఇండియాలో తీసుకుంటే షబనాజ్మి, రితేష్ సిద్వానీ, రవివర్మన్, రీమా దాస్, శీతల్ వర్మ, ఆనంద్ కుమార్ టక్కర్, నిషా పహూజా, హేమల్ త్రివేది, గీతేష్ పాండ్యా, ఇలాంటి వాళ్ళకి ఈసారి సెలక్షన్ అయింది. రమా రాజమౌళి అండ్ రాజమౌళితో పాటు షబనాజ్మి మనకు తెలుసు, తెలుగు వాళ్ళకి కూడా. సో తెలుగు సినిమాల్లో కూడా ఆమె యాక్ట్ చేసింది. మన రాఘవేంద్రరావు కొడుకు సినిమాలో కూడా ఆమె యాక్ట్ చేసింది. అలాగా ఇలాంటి వాళ్ళని ఇప్పుడు చేస్తున్నారు. సో ఇది ఒక రకంగా ప్రెస్టీజియస్ అని చెప్పాలి. దీంట్లో గతంలో కూడా మనకి చాలా అవార్డులు వచ్చాయి తెలుసు మనకి. విలేజ్ రాక్ స్టార్స్ తీసిన రేమాదాస్ ఉన్నాడు దీంట్లో. ద క్రిటిక్ లీప్ ఇయర్ సినిమాలు తీసిన ఆనంద్ కుమార్ టక్కర్ ఉన్నాడు. ఈసారి మొత్తంగా 71 మంది ఆస్కార్ నామినీలు, మరో 19 మంది ఆస్కార్ విజేతలు ఉన్నారు. అంటే గతంలో ఆస్కార్ అవార్డులు వచ్చిన వాళ్ళు, తర్వాత నామినేట్ అయిన వాళ్ళని కమిటీలోకి తీసుకుంటారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ సినిమా మీద కమాండ్ ఉండాలి, క్వాలిటీ సినిమాకు సంబంధించిన ఇతర విభాగాల్లో క్వాలిటీ ఇచ్చి ఉండాలి. వాళ్ళు ఎవరినంటే వాళ్ళని వీళ్ళు తీసుకోరు. అంటే క్రైటీరియా ఏదో ఒకటి ఉండాలి కదా, ఆస్కార్ కమిటీకి ఒక క్రైటీరియా ఉండాలి. సో ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ ఫిల్మ్స్ని వివిధ విభాగాల్లో సెలెక్ట్ చేయాలంటే ఆ సెలెక్ట్ చేసే కమిటీలో ఉన్న పీపుల్ కూడా వివిధ విభాగాల్లో బెస్ట్ క్వాలిటీ ఆల్రెడీ ఇచ్చి ఉండాలి. ఇప్పుడు మనకి ఉన్న ప్రాబ్లం అదే. మన దేశంలోకి వచ్చేసరికి పొలిటికలీ మోటివేటెడ్ వాళ్ళని అందరినీ కూడా పంపించేస్తూ ఉంటారు. వాళ్ళల్లో చాలామంది అసలు ఏమీ ఆ కళారంగానికి సంబంధించిన నాలెడ్జే ఉండదు వాళ్ళకి. అందుకని అవార్డులు కూడా మనకి చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటాయి. అందుకని ఇక్కడ అవార్డు తెచ్చుకున్నాడు, అవార్డు ఎవరు తెచ్చుకోవాలి అనేది అంటుంటారు, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవాలి. ఆ మధ్య కూడా నాతో ఒక అవార్డు కమిటీ మెంబర్, సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ తమిళ అతను మాట్లాడుతూ, వాళ్ళు ఎక్కడ ఏ హోటల్లో ఉన్నామో తెలియకుండా దాక్కొని ఉన్నారంట.
అడ్రస్లు తెలియకుండా ఫోన్ నెంబర్లు పెట్టుకొని, ఎందుకంటే పెద్ద పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్లు చేస్తున్నారంట వాళ్ళని, ఏది జాతీయ అవార్డులు కోసం. అట్లా ఉంటుంది ప్రెజరు అని ఆయన కొంతమంది పేర్లు కూడా చెప్పాడు, హిందీలో ఎవరెవరు ఆయన్ని ప్రెజర్ చేయడానికి ట్రై చేశారని. సో ఆ స్థాయిలో ఇక్కడ ప్రెజర్ చేసి లాబింగ్ చేసి అవార్డులు తెచ్చుకుంటుంటారు. అవి కానీ పద్మ అవార్డ్స్ కానీ ఇవన్నీ కూడా లాబింగ్లు జరుగుతాయి. ప్లస్ గవర్నమెంట్కి, అధికారంలో ఉన్న గవర్నమెంట్కి ఎవరికి ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది, వాళ్ళకి పొలిటికల్గా ఎవరికి ఇస్తే బాగుంటుందని చూసుకుంటారు. ఇక్కడ ఇప్పుడు పివి నరసింహారావుకి ఇచ్చాడు, ఆయనకి అర్హత లేదని కాదు, బ్రహ్మాండమైన అర్హత ఉంది ఆయనకి ఎందుకు ఇచ్చారంటే పొలిటికల్గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంత మేలు జరుగుతుంది, దాన్ని ఆపాలంటే మనం కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక ఐకాన్కి మనం ఓన్ చేసుకుంటే అది మనకి టర్న్ అవుతుంది అని బీజేపీ వాళ్ళు ఇటు పటేల్ని లాంటి వాళ్ళని వాళ్ళు అప్రోప్రియేషన్ అంటారు ఇంగ్లీష్లో, అలాగా వాళ్ళు ఓన్ చేసుకోవడం. ఇక్కడ కూడా కేసీఆర్ కూడా అదే టాక్టిక్స్ ప్లే చేశాడు. ఇక్కడ కూడా పివి నరసింహారావుకి సంబంధించి కేసీఆర్ ఓన్ చేసుకొని ఆయన విగ్రహాన్ని పెట్టడం, ఇవన్నీ కూడా చేశాడు. సో ఈ అవార్డు కమిటీస్లో ఇలాంటి పాలిటిక్స్ ఉంటుంది. ఆస్కార్లో ఉండదా అంటే ఆస్కార్లో కూడా ఇటువంటి పాలిటిక్స్ ఉంటాయి. అంటే వీళ్ళు ఆ సభ్యుల దగ్గరికి సినిమాని తీసుకెళ్ళడం, ఆ సభ్యులకి కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వడం, వాళ్ళని పెద్ద పెద్ద డిన్నర్ పార్టీలు వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ రాజమౌళి కూడా చేశాడు. కాకపోతే మన ఇండియన్స్ ఇంతవరకు పెద్దగా పట్టించుకోలేదు. ఇవన్నీ గతంలో కూడా చేసి ఉండొచ్చు, కానీ పెద్దగా పట్టించుకోలేదు. లగాన్ టైంలో కూడా లగాన్ సినిమాకి కూడా చేశారు. ఏదేమైనా ప్రతిదానికి రెండు ఉంటాయి నేను చాలాసార్లు చెప్తుంటాను. నెసరీ కండిషన్, సబ్సెంట్ కండిషన్. నెసరీ కండిషన్ ఏమంటే ఖచ్చితంగా చేయాల్సింది ఇది. సబ్సెంట్ కండిషన్ అంటే అది డిఫైన్ చేయలేం దాన్ని. సో ఇదైతే అందరూ కూడా చేస్తారు, 10 మంది చేస్తారనుకో, 10 మందికి అవార్డులు ఇవ్వలేరు కదా వీళ్ళు, 10 మంది చేయాలి. ఈ 10 మందిలో కూడా వాళ్ళకి వేరే అంశాలు కూడా పనిచేస్తాయి, ఈ 10లో బెస్ట్ ఏదని సెలెక్ట్ చేసుకునేటప్పుడు. సో అలాగా రాజమౌళి ఇవన్నీ స్టడీ చేసి ఈ ఆస్కార్ అవార్డుల కమిటీ ఎలా ఫంక్షన్ ఉంటుంది, ఎవరు ఓటు ఇప్పటి వరకు అయిన వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయగలిగాడంట రాజమౌళి. అంటే వాళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళు కూడా ఓటుల్లో పాల్గొనేట్టుగా చేసి వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తాడు అనేది చెబుతారు. దానికోసం ఒక దాదాపు 70-80 కోట్లు ఖర్చు పెట్టారనే పుకార్లు కూడా వచ్చాయి. అది కరెక్ట్ అమౌంట్ తెలియదు, కానీ మొత్తానికైతే బల్క్ అమౌంటే దానికోసం ఖర్చు పెట్టారు రాజమౌళి వాళ్ళు. దానివల్ల వాళ్ళకి ఏమైంది, మార్కెట్ అనేది విస్తరించింది. ఇదంతా కూడా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ఇప్పుడు మార్కెట్ ఇన్వెస్ట్ కావాలంటే నీ ప్రజెన్స్ అనేది విపరీతంగా రావాలి. సో ఇప్పుడు దీనివల్ల కాంటాక్ట్స్ వచ్చాయి, ఇంటర్నేషనల్గా మార్కెట్ ఎక్స్పోజర్ తెలిసింది, వేరే దేశాల మార్కెట్ని ఎలా క్యాప్చర్ చేయాలనేది. అట్లాగే ఇప్పుడు సినిమా తీసేటప్పుడే ఏమేమి ఎలిమెంట్స్ పెట్టాలి ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం అనే విషయం కూడా రాజమౌళికి కంప్లీట్గా గ్రిప్ వచ్చింది. అందుకని ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో టెక్నీషియన్లు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఇంటర్నేషనల్ కంపోజిషన్ ఉండేట్టుగా చూసుకుంటున్నారు అన్నమాట. సో ఇవాళ ఏంటంటే ఎప్పటికప్పుడు మార్కెట్ని విస్తరించుకుంటూ పోతే దానికి తగిన క్వాలిటీ సినిమా అందించవచ్చు. ఎందుకంటే క్వాలిటీ అనేది మనీతో కూడుకున్న అంశం. సో క్వాలిటీ అనేది అన్నిసార్లు మనీతో కాకపోవచ్చు, కానీ ఒక బిగ్ బ్యాంగ్లో వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్కువ సార్లు మనీతో కొన్ని క్రియేటివిటీ ఉంటే సరిపోదు. ఆ క్రియేటివిటీని సెల్యులాయిడ్ స్క్రీన్ మీదకి తీసుకురావడానికి మనీ కూడా అవసరం. ఇప్పుడు మనకు టైటానిక్ లాంటి సినిమా క్రియేటివిటీ ఉంది దాంట్లో 100%. అట్ ద సేమ్ టైం బడ్జెట్ కూడా దానికి అవసరమైంది. ఎందుకంటే అటువంటి ఒక షిప్ను నిర్మించాలి, సముద్రాన్ని క్రియేట్ చేయాలి. సముద్రంలో పోయి అన్ని షాట్లు తీయలేరు వాళ్ళు. అవన్నీ సముద్రం కొన్ని వైట్ షాట్లు తీసుకుంటే మిగతా కూడా వీళ్ళు క్రియేట్ చేసుకొని చేయాలి. అట్లాగే సీజీ వర్క్ కూడా విపరీతంగా ఉంటుంది. సో ఇవన్నిటికీ ఖర్చు పెట్టాలి. అట్లాగే ఇప్పుడు ఇవాళ ఆర్టిస్టులు, హీరోల రెమ్యునరేషన్స్ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి ఈ కాంటెక్స్లో రాజమౌళి, రమా రాజమౌళికి ఇద్దరికీ ఆస్కార్ కమిటీలో